ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయితే చావేనే దిక్కు. మరో దారే లేదా? మొన్నటికి మొన్న ఇంటర్ రిజల్ట్స్ రాకముందే నేను ఫెయిల్ అయిపోతానేమో అనే భయంతో ఒక అబ్బాయి తన ప్రాణాలను తీసుకున్నాడు. ఇప్పుడు అదే విధంగా ఒక అమ్మాయి 10థ్ రిజల్ట్స్ రాకముందే తన ప్రాణాలను తీసుకుంది. మెదక్ జిల్లాలోని సాయి ప్రియ, తన వయస్సు 16 సంవత్సరాలు. అయితే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే తను సరిగ్గా రాయకపోవడం వల్ల ఇంట్లో డల్‌గా కూర్చుంటే వాళ్ళ అమ్మ అడిగిందంట. "ఏమైంది నాన్న ఎందుకంత డల్‌గా ఉన్నావంటే?" "మమ్మీ నేను ఎగ్జామ్స్ సరిగ్గా రాయట్లేదు. ఫెయిల్ అయిపోతానేమో అని భయమేస్తుందంటే." వాళ్ళ అమ్మ మంచిగా ధైర్యంగా చెప్పిందంట. "నువ్వేం భయపడకు. ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు" అని చెప్పిందంట. అయితే మే ఫస్ట్ వీక్‌లో 10థ్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే రోజులు దగ్గర పడడంతో భయం కాస్త ఎక్కువైపోయింది. అయితే నిన్న ఎవరు లేనిది చూసుకొని, ఇంట్లో ఎవరు లేకపోవడం చూసుకొని, శుక్రవారం రోజు ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయిందామె. అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ తల్లి ఆవేదన ఎవరు తీర్చాలి? ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయితే ఏమవుతుంది? కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చు గదా! అదొక ఆప్షన్ ఉంది కదా! నిజం చెప్తున్నా ఇప్పుడు ఆ తల్లి ఆవేదన అంత ఇంత కాదు. మిమ్మల్ని అంతగా గారాబం చేసి, పెంచిన తల్లికి మీరు మిగిల్చేదేంటి? కడుపు కోతేగా. ఇప్పుడు నేను చెప్తున్నా మనము గెలిచినా, ఓడిపోయినా ధైర్యంగా ఉంటే అదే నిజమైన గెలుపు.